పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. టిన్ టిడిన్ టిడిడిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిడిడిడిన్ టిన్. నే పాడితే లోకమే పాడదా, నే ఆడితే లోకమే ఆడదా. నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్, మజాగా మస్తు మారు యారో. బాపాడనా బాపాడనా బామ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నాకు తెలుసు నాలో ఒక మంచి సింగర్ దాగుందని తెలుసు. అంటే వదిన వైరల్ వంటలు చేస్తూ వైరల్ వంటలక్కని ఎలా అయితే అయ్యానో ఒక మంచి బ్యాండ్ కూడా పెడదాం అనుకున్నాను వదిన. ఈ కాన్ఫిడెన్స్ నాకు ఎలా వచ్చిందో తెలుసా? నిన్న నేను మా ఆయన కాఫీ షాప్కి వెళ్ళాం. అక్కడ ఒక ఆవిడ ఒక బ్యాండ్తో వచ్చి అద్భుతంగా పాడింది. చూసేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, విజిల్ వేస్తున్నారు, అప్రిషియేషన్ చేస్తున్నారు. అప్పుడు అనిపించింది వదిన, ఆవిడ కంటే 101% నేను పాడతానని, బాగా పాడతానని నా గట్ ఫీలింగ్ తెలుసా. అంటే ఆవిడకి చప్పట్లు కొట్టిన వాళ్ళు నాకు చప్పట్లు కొట్టరా, నాకు విజిల్స్ చేయరా, నాకు అప్రిషియేషన్ ఇవ్వరా? ఇదే మాట మా ఆయన అడిగా, ఎవరు బాగా పాడుతున్నారు అని. ఎంబటే మా ఆయన నువ్వే బాగా పాడుతున్నావు అని అన్నారు. అంతే, అప్పుడు ఫిక్స్ అయ్యాను వదిన, నేను కూడా ఒక బ్యాండ్ పెట్టాలి, ఆ బ్యాండ్లో నేనే వోకల్ అవ్వాలి అని. ఫీమేల్ వోకలిస్ట్. బాగుంది కదా? నేను ఒకవేళ వైరల్ బ్యాండ్ అనే బ్యాండ్ పెడితే మీరు ఆ కాఫీ షాప్కి వస్తారు, మీరు విజిల్ కొడతారు, మీరు చప్పట్లు వేస్తారు, చిటికెలు కూడా వేస్తారు. ఐ నో, బికాస్ ఐ నో యూ గైస్ లవ్ మీ, ఐ ఆల్సో లవ్ యూ ఆల్. అదొదిన. అంటే ఈరోజు మొత్తము ఒకవైపు అద్భుతమైన వంట, ఇంకోవైపు అద్భుతమైన పాట. పాట అయిపోయింది కాబట్టి వంటలకు వెళ్ళిపోదామా? మరి వైరల్ వంటలక్క చేయబోతున్న వంట బటర్ బుర్జీ పావ్. ఇప్పుడు ఈ బటర్ బుర్జీ పావ్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. హ్యావ్ ఎ లుక్. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఏంటి బటర్ బుర్జీ పావ్ అన్నది పాప నూనె పోస్తుంది ఏంటి అని చూస్తున్నారా? డైరెక్ట్ బటర్ కూడా వేసి చేయొచ్చు, కాకపోతే మాడుతుంది, అడుగంటుతుంది. అలా అడుగంటకుండా ఉండాలి, బాగా టేస్టీగా అవ్వాలి అని అంటే కనుక మనం నూనెను కూడా వాడాలి. నూనె పోసుకున్న తర్వాత బటర్ మెల్ట్ అవుతున్న క్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగుతున్నప్పుడు మునిగిపోయే ఉల్లిపాయలు బటర్లో నూనెలో అని చూస్తున్నారా? ఇప్పుడు మునిగే ఉంటాయి, కొద్దిసేపట్లో తెలుస్తుంది మీకు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ ముద్ద, అల్లం వెల్లిపాయ ముద్ద బాగా వేగాలి. సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కానివ్వండి, టమాటాలు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, మనము నూనెలో గోలిస్తున్నప్పుడు లైట్ బ్రౌన్ కలర్లో అవ్వదు, అలా మగ్గినట్టు ఉండాలి, కానీ మగ్గాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఇప్పుడు మసాలా పొడులు వేసుకోవాలి. ఏంటేంటి వేస్తున్నానంటే, ఒకటి ధనియాల పొడి, గరం మసాలా పొడి, మిరియాల పొడి, జీరా పొడి, కొద్దిగా పసుపు, కారపొడి.
కొద్దిగా కొత్తిమీర. వదినా రెడీయా? వెళ్ళిపోతున్నావేంటి? పాట పాడుతున్నా నేను, అందుకే వెళ్తున్నావా? కూర్చో. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్నా రైతునే పసికో. సారీ టేక్ 2. నే పండిస్తున్నా రైతునే. సరే కాదు, మనము బ్యాండ్లో ఉన్నప్పుడు చూసుకుంటూ సాంగ్స్ పాడాలి కదా. నేను ఫోన్ తెచ్చుకుంటా, కానీ దానికి ముందు నేను ఫోన్ వెతుక్కోవాలి, కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందుగా గుడ్లని బీట్ చేసుకోవాలి. నేను ఒక 6 గుడ్లు తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్ల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. వదినా ఇలా అవ్వాలి. దీని తర్వాత దీన్ని ఇలా కొద్దిసేపు వదిలేసి స్టవ్ బంద్ చేసుకొని తెలుసు. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నే పండిస్తున్నా రైతునే చిరునవ్వు తోటలని, పరిపాలిస్తున్న రాజునే నైకోటి గుండెల కోటల్లో. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని. ఇట్లాంటి ట్యూన్స్ అన్ని మన దగ్గర ఉండవు, రియల్ ట్యూన్స్ ఉంటాయి. అంటే రియల్గా బ్యాండ్ పెడితే కీబోర్డ్ ఉంటుంది, బ్యాండ్ ఉంటుంది, జాజ్ ఉంటుంది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను వదినా నేను. నాకు మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. చేస్తా, నాకు తెలుసు. మీరు ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారా? ఇంకా పేజ్ గీజ్ అట్లాంటివి ఏం షురూ చేయలేదు. ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ కదా. ఒకసారి నేను పర్ఫెక్ట్ అయిపోతే దెన్ పాంప్లెట్స్ చేయడము, అక్కడిక్కడ పబ్లిసిటీ, అప్పుడు వైరల్ బ్యాండ్, నా ఫోటో, నా టీం ఫోటో. వదినా ఏంటి నీకు సాంగ్ రిక్వెస్ట్ ఉందా? వదినా దీని పని కానిద్దాం ఫస్ట్. ఇది అయిపోయింది. ఇప్పుడు పావు కూడా వెయిట్ చేసింది పాపం. అది ఎంతసేపు నేను వెయిట్ చేయాలి, నేను లైన్లో ఉన్నా కదా అంటుంది. దాని పని అయిపోయిన తర్వాత పాట పాడతాను వదినా, ఓకేనా? ముందుగా పావు తీసుకొని ఇప్పుడు ఈ పావుని ఇలా ఎగ్ బుర్జీలో గట్టిగా ప్రెస్ చేసి ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి. వదినా ఇప్పుడు ఈ పావుని మనం పీసెస్గా కట్ చేసుకోవాలి. వదినా కొంచెం నీట్గా ప్లేటింగ్ చేసుకుంటా. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాను, ఆగండి. వదినా తెలిసిందేగా మన ఫ్యామిలీ చాలా పెద్దది. అంటే ఫుడ్ విషయంలో చాలా తృప్తిగా సంతోషంగా తింటారు. కాబట్టి ఎప్పుడైనా సరే
బాగా చేస్తూ ఉంటాను. సో మిగతా పావులు కూడా నేను రోస్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు ప్లేటింగ్. నాకు చాలా నచ్చేది ఏంటంటే ప్లేటింగ్. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ప్లేటింగ్ అయితే మన బటర్ బుర్జీ పావ్ ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది. అయితే పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఆహా, అద్భుతం! ఎంత బాగుంది అసలు. చూడ్డానికి ఐ ఫీస్ట్, తింటే మౌత్ ఫెస్ట్. ఆహా, అది ఇలాంటి వంటలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అని అనిపిస్తుంది కదా. అది ఇంకా అద్భుతంగా అనిపించాలంటే మరి ఇంకో వంట రావాలి కదా. ఇంకో వంట రావాలంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా. బ్యాండ్ ఇంట్రడక్షన్ లాగా నెక్స్ట్ వంట ఇంట్రడక్షన్ కూడా ఇవ్వాలి. మరి వైరల్ వంట దక్క చేయబోతున్న వంట బనానా బాంబే టోస్ట్. సింగింగ్లో నాకు బీభత్సమైన టాలెంట్ ఉంది, కానీ వంటలో దానికి మించిన టాలెంట్ ఉంది. మరి బనానా బాంబే టోస్ట్ చేయబోతున్నాం కాబట్టి దానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి కదా. మీరు తెలుసుకోవాలంటే చూడాలి కదా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ముందుగా షుగర్ వేసుకోవాలి. షుగర్ బాగా కరిగి క్యారమెల్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్యారమెల్లో క్రీమ్ వేసుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు. సో కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే దీన్నే టాఫీ సాస్ అని కూడా అంటారు. ఇప్పుడు టాఫీ సాస్ విత్ బనానా అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకో ప్యాన్ తీసుకొని ముందుగా 3 గుడ్లు తీసుకొని గుడ్లలో కొద్దిగా పాలు, కొద్దిగా షుగర్, ఇలాచీ పౌడర్, బాగా విస్క్ చేసుకోవాలి. మనం వేసిన షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోవాలి. ఇప్పుడు ముందుగా ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకోవాలి. ఇలా 2 బ్రెడ్ ముక్కలు తీసుకొని చేసుకున్న మిశ్రమంలో బాగా డిప్ చేసుకోవాలి.
ఇట్స్ టైమ్ ఫర్ ప్లేటింగ్, కానీ దానికి ముందు క్లీనింగ్. ఏంటి స్పెషల్ సాంగా పాడతా? ఈ స్పెషల్ సాంగ్ మా ఆయన కోసం తెలుసా, అంటే అలానే పాడుతూ ఉంటే ఇంకా పాడాలనిపిస్తుంది కాబట్టి ప్లేటింగ్ చేసుకుంటూ పాడతా. ఓకేనా? ప్లేటింగ్ మీరు చూడండి, పాట వినండి. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నాలో ఉంది నీ ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక. ఇది ఎప్పటికైనా మా ఆయనకి నేను డెడికేట్ చేసే సాంగ్. సో ఇప్పుడు వావ్, ఇట్ లుక్స్ సో డెలీషియస్ కదా. దాల్చిన చెక్క పొడి పై నుండి కొద్దిగా వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా జీడిపప్పు, అదొదినా బనానా బాంబే టోస్ట్ రెడీ అయిపోయింది. దీంతో పాటు బటర్ బుర్జీ పావ్. ఆహా, ఒక హాట్ ఒక స్వీట్, ఒక హాట్ నాలాగా ఒక స్వీట్ మా ఆయనలాగా. ఏంటి ఇంకో సాంగ్ కూడా పాడతాను, కానీ దానికి ముందు ఒకసారి రెసిపీ చూద్దామా? బటర్ బుర్జీ పావ్ చేసుకునే విధానం. ముందుగా ఒక మూకుడు పెట్టి నూనె, బటర్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉప్పు వేసి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసి బాగా కలిపి వేగనివ్వాలి. అందులోనే కొత్తిమీర వేసి 6 గుడ్లు బీట్ చేసుకొని వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పావు తీసుకొని మనం చేసుకున్న ఎగ్ మిశ్రమంలో అద్ది ప్యాన్లో కాల్చుకున్న తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకొని బుర్జీతో పాటు ప్లేటింగ్ చేసుకుంటే బటర్ బుర్జీ పావ్ రెడీ. బనానా బాంబే టోస్ట్ ఎలా చేసుకున్నామంటే, ముందుగా ప్యాన్లో షుగర్ వేసి షుగర్ కరిగిన తర్వాత క్రీమ్ ఇంకా కొద్దిగా వాటర్ పోసి క్యారమిల్ చేసుకోవాలి. బనానా కట్ చేసుకొని క్యారమిల్లో మిక్స్ చేసుకుంటే బనానా విత్ టాఫీ సాస్ రెడీ. ఇప్పుడు బ్రేక్ చేసుకున్న ఎగ్స్లో పాలు, షుగర్, యాలకుల పొడి వేసి బాగా విస్క్ చేసుకోవాలి. ప్యాన్లో బటర్ వేసి బ్రెడ్స్ని విస్క్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ముంచి ప్యాన్ మీద చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఫైనల్ ప్లేట్లో టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పెట్టి టాఫీ సాస్ వేసుకొని దాల్చిన చెక్క పొడి, కట్ చేసుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే బనానా బాంబే టోస్ట్ రెడీ. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్నగా నవ్విండే, గుండె గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. అది నన్ను ఈ రకంగా డిస్టర్బ్ చేసింది ఏంటంటే ఫుడ్. నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తా. ముందుగా బా అమేజింగ్, జింగ్ అమేజింగ్. తెలుసు, మనసులో మాట నాకు తెలుసు. బా ఎంత బాగుంది తెలుసా. పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఏంటి అంటే మన బటర్ బుర్జీ పావ్. దిస్ ఈజ్ బనానా బాంబే టోస్ట్. ఆహా, ఫ్రెంచ్ టోస్ట్ అంటే నార్మల్ చేసేది ఒక ఎత్తు అయితే, దీనిపైన ఏదైతే బనానా టోఫీ సాస్ ఉందో అల్టిమేట్. నాకు ఫుల్ ఆన్ ఇంట్రెస్ట్గా వంట చేస్తా.
అంతే ఇంట్రెస్ట్గా, అంతే ఇష్టంగా టేస్ట్ కూడా చేస్తా, ఎంజాయ్ కూడా చేస్తా. ఇలాంటి వంట తింటే ఎవరైనా అంటారు అది వదినా నువ్వు మధ్యలో పాట ఎందుకు ఆపినావు? ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో.